ఏయిరా ఏదో ఒక ఆవును పెట్టుకొని మేపుకుంటేనో ఏదో మీకు పాల డబ్బులన్నా దాంట్లో మీకు ఉంటది కదా. కానీ ఎద్దులు మేపుకొని దీన్ని పండుగలో వదలాలన్నంత పిచ్చి ఏమన్నా మీకు చూసేదానికైతే మీరు కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాలి. సో మీకు దీని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు పట్టిన దానికి మీరు సాటిస్ఫైనా? ఇప్పుడు మీరు పండుగలో వేస్తారు కదా, ఎన్ని పండుగలకి వేసింటారనా? హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుంటారని అయితే నేను ఆశిస్తా ఉన్నా. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పోతురాజు అనే ఎద్దునైతే జస్ట్ రివ్యూ లాగానే, అలాగే ఒక ఇంటర్వ్యూ కూడా అనుకోవచ్చు. అట్లాంటి రివ్యూ అండ్ ఇంటర్వ్యూ కోసం అయితే మనం వచ్చున్నాం అనమాట. సో అన్నగారి పేరు వచ్చి మనం అన్నగారి మాటలోనే విందాము. హాయ్ హాయ్ బ్రో. అన్న మీ పేరు? నా పేరు గుండూరు సురేష్. పాకాల మండలమా? పాకాల విలేజ్ అన్న? పాకాల టౌన్, పాలనేనివారిపల్లి విలేజ్, పాకాల మండలం. ఓకే అన్న, ముందుగా నేను మిమ్మల్ని ఏం అడగాలనుకుంటా ఉన్నానంటే, నేను పండుగల్లో ఈ ఎద్దునైతే చూసిన్నాను. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ నాకు కూడా ఈ ఎద్దు గురించి కొంచెం తెలుసు. ఆల్రెడీ మీరు దీనికి వచ్చి పోతురాజు అనే నామకరణం వచ్చి వినయ్ అన్న ఛానల్లో అయితే మీరు చెప్పినప్పుడు నాకు కూడా తెలుసు. పోతురాజు అనే పేరు అనేది నేను కూడా వినున్నాను. దీని పర్ఫార్మెన్స్ వచ్చి నాకు కూడా కొంచెం నచ్చింది. కాకపోతే మీ మాటల ద్వారా మేము వినాలనేది అయితే మా ఆశ అనమాట. సో మీకు దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటది, ఈ ఎద్దు కథ ఏంది అనేది మీ నోట్లో మీరు చెప్తేనే బాగుంటది. మీరు ఏమన్నా దీని గురించి చెప్తారా? చెప్పన్నా. ఇది మీకు ఎద్దు వచ్చి మీరు ఎప్పుడు పట్టినారు? మేము పట్టి ఒక 4 months అయింది, 4 నెలలు అయింది. జస్ట్ 4 months అయింది. 4 months అయింది అంటే డిసెంబర్ లో పట్టినాము. ఓకే, డిసెంబర్ లో పట్టినాం. ఇక్కడ సెట్టేరులో పెట్టినాము. శివన్న అని వాళ్ళ దొడ్లో పట్టినాము. ఇది అంటే మీరు ఎట్లా దీన్ని పండుగలో ఏమన్నా చూసి పట్టినారా, లేకపోతే మీకు ఎద్దు నచ్చి పట్టినారా? లేదండి, అక్కడ ముందు కూడా ఆవులు ఎద్దులు పట్టున్నా. అక్కడ ముందు ఎద్దులు కూడా పట్టున్నా. అక్కడ ఏంటంటే పోటు ఉంటది, పగురు ఉంటుంది. అటని పక్క దొడ్లో పట్టినా. ఇది ఇంత జంపు ఇంత బాగుండే కొన్ని చూశాను. వాళ్ళని ఏదో మంచితనంతో మాట్లాడి తీసుకొచ్చు. ఓకే, కాకపోతే మీరు పర్ఫార్మెన్స్ ఎట్లుంటది ఏమనేది చూడకుండానే పట్టుకొచ్చి పడేస్తున్నారు. సో మీకు దీని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు పట్టిన దానికి మీరు సాటిస్ఫైనా? 100% మీరైతే సాటిస్ఫై. నా జీవితంలో కూడా ఇంకా ఎద్దు పట్టలేను, ఇంకా నాకు ఇట్లాంటి ఎద్దు కూడా రాదని. జస్ట్ ఒక 2 months బ్యాక్ నేనైతే ఈ వీడియోలో ఏం చూసినానంటే, ఎద్దు అక్కడెక్కడో ఉంటే మీరైతే కొంచెం దూరంగా నిల్చుకొని మాట్లాడేది అయితే చూసినాను. ఇప్పటికీ కొంచెం దగ్గరికి చేర్చింది అయితే కొంచెం మేలు అనిపిస్తుంది. నమ్మింది ఇప్పుడు, నమ్మింది అంటారు. ఓకే అన్న, ఇప్పుడు మీరు పలకలు కడతారు కదా, పలకలు కట్టేటప్పుడు మీకు ఎట్లా ఉంటుందా? మీకు ఏమైనా ఇబ్బంది చేస్తుందా, లేకపోతే మీకు ఎట్లా అనిపిస్తుంది? పలకలు కట్టినప్పుడు ఏమి ఇబ్బంది చేయదు. అది మా బామర్ది ఉన్నాడు సురేష్, పెనుమూరు పిల్లాడు, వాడే మొత్తం దీన్ని చూసేది. మన ఊరికి మేపి ఇంటికాడ కట్టేస్తాము, మొత్తం మా బామర్ది చూసుకుంటాడు. వాడే ధైర్యం వాడికి, వాడే కడతాడు పలక. నేనైతే పలక కూడా కట్టలేను, నాకు భయం ఎద్దులు అంటేనే. సరే, ఇంకా ఎద్దు ఉండాలనేది నా కోరిక. కానీ ఈ ఎద్దు మారిగా నేనైతే చూడలేదు ఇటుపక్క. అంటే ఇటుపక్క మా పక్క, మా పాకాల సైడ్ నా ఎద్దు చూస్తే నాకు భలే సంతోషం. నాకు డబ్బు కాదు కానీ ఆ డబ్బు కన్నా ఎక్కువ సంతోషించేది ఎద్దు. అంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, సంపాదన కన్నా ఎద్దుల పండుగ ఎప్పుడు వస్తుంది, ఆధారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడిని. నా ఎద్దు పర్ఫార్మెన్స్. డబ్బు అన్నప్పుడు డబ్బు గురించి ఒక విషయం అయితే నేను అడగాలనుకుంటా ఉన్నా. మీరు ఈ ఒక్క ఎద్దుని మేపుతా ఉన్నారు. సో ఇంత ఖర్చు పెట్టి మీరు ఈ ఎద్దుని మేపి, ఆల్రెడీ ఇంతకు ముందు ఎద్దుల కోసం కూడా మీరు చాలా ఖర్చు పెట్టాలని అయితే నేను విన్నాను. ఇంత ఖర్చు పెట్టి మీరు మేపే బదులు ఏదో ఒక ఆవును పెట్టుకొని మేపుకుంటేనో ఏదో మీకు పాల డబ్బులన్నా దాంట్లో మీకు ఉంటది కదా. కానీ ఎద్దులు మేపుకొని దీన్ని పండుగలో వదలాలన్నంత పిచ్చి ఏమన్నా మీకు చూసేదానికైతే మీరు కొంచెం ప్రొఫెషనల్ గా ఉండాలి. అంటే మేము ఫస్ట్ నుంచి ఆవులు గీవులు అంతా ఏం లేవు మాకి. అదే దారం పట్టేది కూడా తెలియదు మాకు. నేను ఎప్పుడు పోటీ ఎద్దులే పడతాను, అయినా అది మనకు మరగతాది అనమాట. అట్లా పోటీ నాకు దారం పట్టేది తెలియదు, అయినా కూడా పోటీ ఎద్దులే పెట్టి మన ఇంటికాడ ఏదో మచ్చికి చేసుకొని మనం ఏదో పెట్టుకుంటాం. పాలా అందరూ అంటారు, ఎంబా పాలా పెట్టి నువ్వు వేసే మేతకు పాలా ఉంటే ఏదో డబ్బుని వస్తుందని. కానీ ఎద్దుల పండుగ అంటే ఒక ఆశ, ఒక సాంప్రదాయం. ఆ ఎద్దును చూస్తేనే నాకు కడుపు నిండిపోతుంది. మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఎద్దునే పడతారా, లేదా పండగకు ఒక ఊర్లో వాళ్ళు పిలిచినప్పుడు పండగకి మీరు వెళ్తారు, పండగకి వచ్చిన వాళ్ళు బాగా సంతోషంతో వెళ్ళాలి, మన ఎద్దుల పర్ఫార్మెన్స్ బాగుండాలి అనే దీంతో ఏమన్నా మీరు పండగలకి వేస్తారా, లేకపోతే ఏదో మనం ఎద్దుని మేపుతా ఉన్నాము మనం పండుగలోకి వేయాలా అనే ఒక ఒపీనియన్?
వచ్చిన జనాలు సంతోషపడి వెళ్తే మనం కూడా ఒక సంతోషంతో ఫీల్ అవుతాం అనే దీంతో మీరు ఏమైనా ఎద్దునేస్తారా? మన ఎద్దునైతే పండగ వేయాలని ఒక ఆశ నాకు ఎప్పుడు. మీకు గుంటూరు సురేష్ ఎద్దు, గుంటూరు సురేష్ ఎద్దు ప్లస్ అది కాకుండా చివరెడ్డి అన్న పలక కడతాం కాబట్టి, నేను రాజకీయంలో ఉన్నాను కాబట్టి మా చివరెడ్డి అన్న కూడా ఆయన పలక కూడా కట్టాలా, నా జగన్ ఎద్దు ఆయన పలకను మొయ్యాలా. అది చివరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కోసమే నేను 99% ఎద్దును వదిలేదు పండుగలో కూడా. ఓకే, ఒక పండుగ విజయవంతం కావాలంటే ఇట్లాంటి ఎద్దులు అండ్ ఇట్లాంటి ఎద్దులు మేపే రైతులు అలాగే మీలాంటి వాళ్ళు అయితే పండుగలో ఉండడం అయితే మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఇప్పుడు పండుగ అంటే ఒక ఎద్దు పోతే బోరుగా ఉంటది, 2 ఎద్దులు పోతే బోరుగా ఉంటది. ఇట్లాంటి మరెన్నో ఎద్దులు పట్టుకొని వచ్చి పండుగలో వదిలే ప్రతి ఒక్క రైతుకైతే మన ఛానల్ తరఫున అయితే మేము కొంచెం థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పండుగలు అనేది కొంచెం ఎక్కువ అయిపోయినాయి. సో మీరు ఇంత ఇంట్రెస్ట్ పెట్టి ఇంత డబ్బులు ఖర్చులు పెట్టి మీరు పండుగ తోలుకొని వస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ నా. ఇప్పుడు మీరు పండుగలు వేస్తారు కదా, ఎన్ని పండుగలకి వేసింటారా? అన్ని పండుగలకి వేసిన తమ్ముడు. కొంతమంది మెయిన్ ఊరికి వేయాలా, ఆ ఊరికి వేయాలా, ఇంకొక ఊరికి వేయకూడదు అనుకుంటారు. నాకైతే అట్లా అందరి గురించి కాదు, నా ఫీలింగ్ చెప్తాడా. ప్రతి ఊర్లో పండుగ చేస్తే ఆ ఊర్లో నా ఎద్దును వదలాలనుకుంటా. అది చిన్న ఊరైనా పెద్ద ఊరైనా ఏ ఊరైనా నా ఎద్దు పోవాలా అని నేను అనుకుంటా. అంటే పండుగలో పార్టిసిపేట్ చేయాలంటే మీ ఉద్దేశం అన్నమాట. నాకు రంగంపేటలో వదలాలంటే చాలా ఇష్టం. రంగంపేటలో ప్రతి ఎద్దులు వదిలిన, నా 4 ఎద్దులు కొంటే 4 ఎద్దులు రంగంపేటలో వదిలిన. ఆ రంగంపేటలో వదిలితే నాకు ఒక ఆనందం. అది మెయిన్ పండగ కదా మన పక్క. రంగంపేట అంటే ఫేమస్. ఖచ్చితంగా ప్రతిసారి నా ఎద్దులు రంగంపేటలో ఖచ్చితంగా వదిలే మళ్ళీ ఏదైనా వదులుతా. ఓకే, రంగంపేట అనేది పేరు మోసిన జల్లికట్టు పండుగ అనమాట. సో అందులో వదిలేదంటే మీకు ఇంట్రెస్ట్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మీరు పండుగలోకి వచ్చి ఎద్దులు వదిలి మళ్ళీ చివరిలో మీకు ఎవరైనా సపోర్ట్ ఉంటారా? అంటే ఎద్దులు వదిలేది మీరే వదులుతారా? పట్టుకునేదానికి మా బామర్లు ఉన్నారు, ఎల్కాయల పిల్ల ఒక పిల్లోడు ఉన్నాడు, భరత్ అని. పెనుమూరులో ఒక పిల్లోడు ఐసు అని అంటాము, వాడు ఉన్నాడు. వాళ్ళు పాపం వెనకాల పోయి పడతారు, అన్నా నీ ఎద్దును పడేదాన్ని మమ్మల్ని చంపేస్తున్నా అంటారు. అయినా కూడా ఎక్కడే వేస్తారు. ఇప్పుడు మీకు మీ ఎద్దు పర్ఫార్మెన్స్ అల్లిలో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే మీరు చూసింటారు, డైరెక్ట్ గా చూసింటారు. సో మీ ఫీలింగ్ ఎట్లా ఉంటది? మా ఫీలింగ్, నా ఎద్దును చూస్తే నిజంగా నాకు కొండకు పోయి వెంకటేశ్వర స్వామి దర్శనంతో ఆనందం ఉంటది. ఎందుకంటే ముందు ఎద్దులు ఒక విలువ, ఈ ఎద్దు మాత్రము అట్టే తల వాలస్తా పట్టాని కొడతా ఉంటే అసలు ఇంకా మన మనసులో మనం ఉండలేం. నా ఆశ అయితే నా ఎద్దుని మాత్రం, ఈ ఎద్దు కుదిరినట్టు నాకు ఏ ఎద్దు కుదరలా. ఓకేనా? ఇప్పుడు కొమరగుంట్లో అయితే మనం ఒక సిచ్యువేషన్ చూస్తాం. ఎద్దుని అల్లు తోలుకొని వస్తా అంటే జనాలు చూసి ఎగిరి తన్నేసి ఆ వీడియో వచ్చి నేను క్లిప్ పెడతాను, మీరే చూడండి. ఇప్పుడు ఆ మూమెంట్ లో మీకు ఏమనిపించిందా? ఒరే ఈ ఎద్దు ఏంది మనకి ఇట్లా వస్తానే ఇంత జనాల్ని కొట్టేసి వెళ్ళిపోతుంది, దీన్ని ఎట్లా మేనేజ్ చేయగలం రా అనే ఫీలింగ్ ఏమైనా అనిపించిందా? లేకపోతే ఇట్లాంటి ఎద్దే మనకు కావాలనిపించిందా? నేను ప్రతిసారి మా ఊడి చెప్తా, పట్టుకోమే 10 మంది కావాలా, మామ టాటా వేసి కట్టేద్దాం అంటాడు మా బామర్ది. వద్దు, టాటా వేసి కట్టుకుపోతే దాని విలువ ఉండదురా, కొన్ని జనాల్లో పట్టుకోపోతేనే దాని విలువ, దాని ప్రపంచం, దాని పొగురు, దాన్ని పెగ్గి చూస్తారు. జనం ఆనందపడేదానికి మనం ఇవి చెయ్యాలనేది నా కోరిక. ఓకే, అంటే జనం సంతోషం కోసం అయితే మీరు కోరిక. సో విన్నారు కదా గాయస్, మన అన్నోళ్ళు అయితే జల్లికట్టులో ఎద్దులు మేపేది ఎందుకంటే ఒక జనాల తృప్తి కోసం, అండ్ అలాగే జనాలు చూసిన తర్వాత వాళ్ళ సంతోషంతో కేకలేసి ఆ ఎద్దు వస్తాందంటే ఆ కేకల కోసం, ఆ అరుపుల కోసం, అన్న వాళ్ళ సంతోషం కోసం అయితే అన్నోళ్ళు అయితే ఎద్దును మేపుతా ఉంటారు. అన్న మీ దగ్గర ఒక్క ఎద్దే ఉందన్నా? ఒకటే మేపుతాను, ముందు 3 ఉన్నాయి, అవి బహుశా అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని పోయినాయి. కానీ ఎద్దును పట్టుకొచ్చుకున్నా. ఇప్పుడు నేను ఒకటే మేపుతా. ఇప్పుడు మాకంత టైం కూడా లేదు. కానీ ఎద్దును ఎట్లా చూస్తానంటే, దానికి తల్లారు లేసి కసువు కోసుకొచ్చి, నేను ఎంత స్టేజ్ లో ఉన్నా, ఎంత పని ఉన్నా దానికి కసువు తీసుకొచ్చి కోయేసి దాన్ని కట్టేసి పోతా ఎక్కడికైనా. సో ఓకేనా, ఇంతవరకు పండుగ గురించి అయితే చెప్పినారు. ఈ ఎద్దు గుణ లక్షణాలు నేను చూసినాను. ఎద్దు అయితే నన్ను కూడా ఇంత దూరం ఇప్పటికీ ఇంత దగ్గరగా నిలబెట్టిందంటే అది చాలా సంతోషకరం. మామూలుగా అయితే ఇది మనుషుల మీద కంటే దూరుకోబోతుంది కదా, అంత కోపం కొనేటప్పుడు మీకేమైనా ఇబ్బంది జరిగింది సిచ్యువేషన్ ఏమైనా ఉన్నాయా? ఎంత కోపం ఉన్నా నా పైకి వస్తుందే గానీ నన్ను గుద్దదు. ఇంకా మా పిల్లకాయలు ఇద్దరు ఉంటే 100 మంది ఉన్నా ఏమంది. మా పిల్లకాయలు ఇద్దరు ఇప్పుడు ఉండవు. మా పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వు నేను నిలబడుకున్నావు. మా పిల్లకాయలు ఇద్దరు లేదంటే లేదు. దాని స్నేహితుడు కుక్క బైరవుడు, ఆ ఫోటో కడతాం. నెక్స్ట్ ఆ పండుగ జరిగితే నెక్స్ట్ దాని ఫోటో కట్టేది. ఎద్దులు వదలదు. దీని పేరు బైరవుడా? జాగి దాని పేరు. ఈ కుక్క పేరు వచ్చి జాగి. ఇది వచ్చి దీని ఫ్రెండ్. నేను వచ్చినప్పుడు ఇది ఆల్మోస్ట్ నన్ను పడే ఉంటది. ఈ ఎద్దు వచ్చి నా మీదకి వచ్చింది. నా మీదకి వచ్చిన కోపంతో ఇది అంతసేపు గమ్మున ఉన్న కుక్క ఈడెవడో వచ్చిండ్రా అనుకొని కాలు దాకా వచ్చేసింది. అది ఎట్లా అన్న అరగడంతో గుమ్మున అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లు అన్ని జరిగి ఉన్నాయి. ఈ 2 బాండింగ్ అయితే సూపర్ గా ఉంటాయి అనమాట.
అన్న మీకు ఇంకా మీ పిల్లలు ఎప్పుడు ఎద్దులతో ఉంటారా? వాళ్ళు సాయంత్రం స్కూల్ నుంచి వస్తేనే దానికి మ్యాథ్ తినిపించడం, కొంచెం ఆడుకుంటారు, మళ్ళా వెళ్ళిపోతారు, తల్లారితో మళ్ళా తినిపిస్తా ఉంటారు. ఓకే అన్న, మైక్ కొంచెం మీ పిల్లల్ని దగ్గర ఇస్తున్నారంటే పెట్టుకోబా. హాయ్ తమ్ముడు, నీ పేరు చెప్తావా? జిఎస్ మంజునాథ్. ఓకే, నీకు మీ ఎద్దు అంటే ఇష్టమేనా? ఇష్టం. ఎద్దుని మీరేమన్నా ఎద్దుని మేపుతారా, లేకపోతే జస్ట్ ఊరికే ఎద్దుతో కూడా వచ్చి ఆడుకుంటా ఉంటారు అంతేనా? ఆడుకుంటారు, మేపుతారు. పండుగలకి ఏమైనా వెళ్ళున్నారా? పోయినారా? ఎట్లుంటది మీకు పండుగలు? మీరు ఎద్దులు వదిలేటప్పుడు మీరు ఏమైనా ఎద్దులు వదిలిండారా? ఎట్లుంటది మీకు ఫీలింగ్? ఓకే, మీరు ఏ పండుగలో మీకు ఎద్దు పర్ఫార్మెన్స్ హైలైట్ గా అనిపించింది చెప్పా? ఇరంగారిపల్లి, కొమ్మరిగుంట, ఐరాల్లో మీరే వదిలినారా, లేకపోతే మీ డాడీ ఏమైనా వదిలినారా? ఎట్లా వదిలినారా ఒక మాట చెప్తావా? తొడగొట్టి పోతురాజు అని చెప్పి వదిలినారా? ఓకే, మీ ఎద్దు పేరు ఏం పేరా? పోతురాజు. ఒకసారి తొడగొట్టు అంటే. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. ఓకే, మీకు ఎద్దులు అయితే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో నువ్వు ఏ క్లాస్ చదువుతావు? 4th క్లాస్ చదువుతాడు. సో 4th క్లాస్ చదివే పిల్లలు ఎద్దుతో కూడా ఉన్నారంటే ఈ జనరేషన్ లో పిల్లకాయలు ఫోన్లు చూసుకొని చాలా చెడిపోయిన జనరేషన్ అయితే ఉండదు. ఇలాంటి జనరేషన్ లో కూడా మనం జీవాలతో అయితే మనం మెలిగేదైతే చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. దీన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన విషయమే. కాకపోతే నేను మీరు కూడా బాగా చదువుకొని నెక్స్ట్ జనరేషన్ లో అంటే మీ నాన్న ఏజ్కి వచ్చేంత వరకు మీరు మంచి జాబులు చేసుకొని మీరు కూడా ఈ జల్లికట్టు అనేది ఒక తెలుగు ఆచారం, దీన్ని పోనీయకుండా మీరు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి, మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. హాయ్ బా. నీ పేరు చెప్తావా? నా పేరు జిఎస్ రాహుల్. ఎట్లా ఉంటది ఫీలింగ్ చెప్తావా? మా ఎద్దు దగ్గరికి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటది. ఓకే, నీకు మొబైల్స్ అంటే ఇష్టమా, ఎద్దు అంటే ఇష్టమా? ఎద్దు అంటే ఇష్టం. ఎక్కువ మొబైల్స్ యూజ్ చేస్తావా, ఎద్దు దగ్గరికి వస్తావా? ఎద్దు దగ్గరికి వస్తావు. సో మీరు చూసినారు కదా, ఈ పిల్లోడు వచ్చి చిన్నోడు, ఆ పిల్లోడు వచ్చి పెద్దోడు అనమాట. సో వీళ్ళిద్దరు చూడండి ఎద్దుతో ఎంత సన్నిహితంగా ఉన్నారు. ఎద్దు కూడా చూడండి, మరి పెద్దోళ్ళు వస్తే అంత అట్లే క్రూరంగా వచ్చి కొట్టేసే అంత సిచ్యువేషన్కి వచ్చే ఎద్దు వాళ్ళిద్దరిని చూస్తే అంత ప్రేమగా అంత సన్నిహితంగా ఉండదు. సో ఇది అన్నమాట ఒక నోరు లేని జీవానికి చిన్న పిల్లలకి ఉండే బాండింగ్ అనేది ఇంత బాగుంటది. సో ఇలాంటి జల్లికట్టులో ఉండే ఎద్దులను అయితే మనం ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా 10 మందికి చూపించడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం. సో అన్న, మీరు మాకు మన ఛానల్ కి ఇంత టైం ఇచ్చిన దానికి మీకైతే థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నామన్నా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే.